ఉమ్మడి కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. గండికోట వెళ్లిన డీఐజీ కోయ ప్రవీణ్ ఎస్పీతో కలిసి హత్య ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు డీఐజీ. గండికోటలో అక్కడ ఉన్న సిబ్బందిని డీఐజీ ప్రశ్నించారు. హత్య కేసులో మరికొందరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాల్ డేటా, క్లూస్ టీమ్ ఆధారాలు పరిశీలించారు. టవర్ లొకేషన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. పోస్టు మార్టం నివేదికలో వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య ఘటనలో ఇతరుల పాత్ర ఉందని భావిస్తున్న పోలీసులు విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి ఆధారం దొరికిందన్నారు. త్వరలో హత్య కేసును ఛేదిస్తామని, అమ్మాయిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదన్నారు డీఐజీ ప్రవీణ్. కొన్ని ఖచ్చితమైన ఆధారాలు లభించాయన్న డీఐజీ ప్రవీణ్. ఆ ఆధారాలు ఏంటో ఇప్పుడే చెప్పలేమన్నారు. యువతి శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 1:40 విడిచిపెట్టి వీడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న పొద్దుట ఆమె శవం మనకి రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం, ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్ని చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. 17 ఏళ్ల